ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ మీద ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. సో గాజులంటే ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఒకళ్ళు గాజులు ఒకళ్ళు చూస్తూ ఉంటారనమాట. అవో ఇంత బాగుంది అంత బాగుంది, ఎన్ని తీసుకున్నా తక్కువే. సో ఈరోజు మనము ఈ యాంటీక్ జ్యువెలరీలో బ్యాంగిల్స్ చూద్దామా? సో రవి గారు, ఈరోజు అంటే మంచి మంచి డిజైన్స్ చూపించండి మాకు. సో ఈరోజు మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఎలాగో మనకి వచ్చేసింది కాబట్టి, అండ్ అక్షర తృతీయ కూడా మనకి వచ్చేసింది కాబట్టి, సో బ్రైడల్ కలెక్షన్లో చాలా యూనిక్గా అండ్ లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అయితే చూపించబోతున్నాను. సో యాంటిక్ బ్యాంగిల్స్లో మనకు వచ్చేసి ఓన్లీ 30 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. చాలా బ్రాడ్గా ఓన్లీ 30 గ్రామ్స్. ఓన్లీ 30 గ్రామ్స్ నుంచి యాంటిక్ బ్యాంగిల్స్ అంటే నిజంగా గ్రేట్ కదా. అవునండి, అది కూడా మనకి వితౌట్ లక్ష్మి ఉన్నాయి అండ్ లక్ష్మీదేవి ఉన్నాయి, పీకాక్ డిజైన్స్, ఎలిఫెంట్ డిజైన్స్, చాలా డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి మ్యామ్. సో మ్యాట్ ఫినిషింగ్ చూడొచ్చు మీరు. నగిషి వర్క్, ఇవన్నీ ఓకే నేను చేతిలో పట్టుకుంటాను. సో ఇవన్నీ నగిషి వర్క్ అండి, మ్యాట్ ఫినిషింగ్ విత్ నగిషి వర్క్. 30 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్దగా మనం అనుకుంటాం 50 గ్రామ్స్ ఉండొచ్చేమని, కానీ తక్కువ వెయిట్లోనే మనకి బ్రైడల్ కలెక్షన్. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో బంగారం కొనే వాళ్ళకి ఇది బంపర్ ఆఫర్ అనొచ్చు. ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కదా. సో చూడొచ్చు, చాలా యూనిక్గా ఉన్నాయండి. ఒక్కొక్క డిజైన్ చాలా యూనిక్గా ఉంది. అండ్ ఆల్సో ఇది పీకాక్స్. సో చూడండి, చాలా వరకు లక్ష్మీదేవి ఉంటుంది మనకి యాంటిక్ జ్యువెలరీలో, కానీ ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి. వావ్, పీకాక్స్ ఉన్నాయి, సూపర్. అండ్ ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, అప్పటి నుంచి చూస్తున్నాను. సో అండ్ ఆల్సో బ్యాంగిల్స్లో స్టోన్ పచ్చి వర్క్, ఇది వావ్ ఎక్సలెంట్ ఉంది కదా. ఇది ఎన్ని గ్రాములు ఉంటుందండి? ఇది వచ్చేసి మీకు 45 గ్రామ్స్ వస్తుంది మ్యామ్. ఇది సో 45 గ్రామ్స్లో ఉంది. ఇది మెరిసిపోతుంది అనమాట. సో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు దీనికి మంచి డిమాండ్ ఉంది అనొచ్చు. సో రవి గారు, అక్షయ తృతీయ రోజు మీకు అంటే సేల్ మాత్రం తగ్గట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లో బంగారం రేట్ ఎలా ఉండబోతుంది? సో ఫ్యూచర్ లో అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఒక 10 to 15% అయితే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది మేడం. ఓకే, పెరుగుతూనే ఉంటుంది. అవును. సో తగ్గదంటారా? లేదు మేడం. ఓకే, పెరగడం మాత్రం చాలా ఎక్కువగా పెరుగుతుంది, కానీ తగ్గడం చాలా తక్కువగా తగ్గుతుంది అంటున్నారు ప్రజలు. అవునండి. సో బంగారం రేట్ చూసుకుంటే ఒక రోజు పెరుగుతుంది తగ్గుతుంది, ఇంకా పెరగడం అయితే వేలల్లో పెరుగుతుంది, తగ్గడం అయితే వందల్లో తగ్గుతుంది. సో దీనిపైన ఏమంటున్నారు కస్టమర్స్? సో కస్టమర్స్ ఎలా ఉన్నా గోల్డ్ రేట్ ఎలాగ ఉన్నా సరే మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయినాక వాళ్ళు తప్పదు కదండి, అది కొనాల్సిందే తప్పదు. సో వాటికి కొనాలి కాబట్టి మనం కూడా ఆఫర్ల రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు గోల్డ్ అనేది. ఓకే, మీరు ఆఫర్ ఇచ్చినందువల్ల సేల్ ఏమైనా పెరుగుతుందా? ఆఫర్ ఇవ్వడం వల్ల కూడా సేల్ పెరుగుతుంది మేడం. ఆఫర్ లేనప్పుడు కూడా మనకి రెగ్యులర్ నార్మల్ కస్టమర్స్ ఉండడం వల్ల మనకి సేల్ అనేది ఎక్కడ డౌన్ ఫాల్ అయితే అవ్వలేదు. ఓకే ఓకే, అలా. సో ఎన్ని అంటే యుద్ధాలు వచ్చినా ఏమొచ్చినా రేట్లు పెరిగినా సేల్ మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే మన భారతదేశంలో బంగారం అంటే మన సాంప్రదాయం. పెళ్ళిళ్ళైనా ఏ శుభకార్యాలైనా ఖచ్చితంగా బంగారం కొంటాము. అండ్ ఆల్సో గిఫ్ట్ కూడా మనం బంగారాన్నే ఇస్తాం కదా మనకు కావాల్సిన వాళ్ళకి, అందుకే బంగారానికి అంత డిమాండ్ మరి. సో రవి గారు, రేపు అక్షయ తృతీయ కదా. సో అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారు, ఇంకా ఇదేంటి వెడ్డింగ్ సీజన్ కూడా కాబట్టి, సో దీని ప్రభావం అంటే గోల్డ్ షాప్ వాళ్ళకి పండగనే చెప్పచ్చా? అఫ్ కోర్స్ అది ఖచ్చితంగా చెప్పొద్దు. గోల్డ్ షాప్ వాళ్ళకి చాలా పండగనే చెప్పొచ్చు. అండ్ అదే విధంగా కస్టమర్లకు కూడా మనకి పండగనే చెప్పొచ్చు, ఎందుకంటే ఆఫర్స్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే, మీ దగ్గర ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఈ అక్షయ తృతీయ రోజున? మనకి బంగారు ఆభరణాలు తరుగు పైన 2 to 12% వరకు మాత్రమే చార్జ్ చేస్తున్నారండి, అంతకు మించి తరుగు అయితే లేనే లేదు. అండ్ డైమండ్ జ్యువెలరీ పైన పర్ క్యారెట్ కి 10,000 రూపీస్ ఆఫ్ పెడుతున్నాం. అండ్ నాన్ కేడియం బంగారు ఆభరణాలకి పర్ గ్రామ్ పైన 250 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అండ్ సిల్వర్ ఆర్టికల్స్ అంటారా, తరుగు లేదు, మజూరు లేదు. వావ్, చాలా మంచి ఆఫర్స్ కదా. సో ఇంకా రేపే అక్షయ తృతీయ కాబట్టి ఇంత మంచి ఆఫర్ని అయితే వదులుకోకండి, ఖచ్చితంగా వచ్చి తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా క్లియర్ గా మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేశారు గోల్డ్ డిజైన్స్ కానీ, ఎందుకంటే బంగారం అంటే మహిళలకి చాలా ఎక్కువ మీకు కూడా తెలుసు కదా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.